ప్రభువు మీతో నుండనగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. పదవ అధ్యాయము 27వ వచనము నుంచి 30వ వచనము వరకు. యేసు ఈ విధమున పలికెను: నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవమును ప్రసాదింతును కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా యొద్ద నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి యొద్ద నుండి ఎవడునూ అపహరింపలేడు. నేనును నా తండ్రియో ఏకమై ఉన్నాము. ఇది క్రీస్తు సువిశేషము. వీరందరికంటే నీవు నన్ను అధికముగా ప్రేమిస్తున్నావా అని రాయప్ప గారిని అడిగినటువంటి ప్రభువు మానవ రక్షణ బాధ్యతను ఆయనపై ఉంచుతూ ఉన్నారు. మనిషికి అవసరమైనటువంటి వాటిలో ఒక ప్రముఖమైన అంశము రక్షణ. కాబట్టి ఉత్థాన ఫలాలలో ప్రముఖమైనటువంటి అంశము కూడా రక్షణే. మానవ రక్షణ కోసమే దేవుడు మనిషిగా ఈ లోకములో జన్మించారు. కాబట్టి ఆ రక్షణ బాధ్యతలను తనపై అత్యధికముగా ప్రేమ ఎవరికి ఉంటుందో వారికే అప్పగించాలి అన్నటువంటి ఉద్దేశము చేత ప్రభువు రాయప్ప గారిని అడిగి మరి ఆయనకు ఆ కాపరి బాధ్యతలు లేక రక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారు. మరి అయితే తాను వహించేటువంటి లేక యేసు స్వయముగా వహించినటువంటి ఈ రక్షణ బాధ్యత ప్రథమంగా తన శిష్యులకు ఆ తర్వాత గురుత్వానికి అప్పగించేటువంటి నేపథ్యములో ఆ బాధ్యతలలో ఉన్నటువంటి లోటుపాటులేమిటి, అసలు ఆ బాధ్యతలో ఏ దృక్పథముతో ఎలాంటి ఉద్దేశ్యముతో ఏ విధముగా నెరవేర్చాలి అన్నటువంటి అంశాలను మరలా ప్రభువు వారికి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. అందుకే తనను ఒక మంచి కాపరిగా ప్రభువు పరిచయము చేసుకుంటూ ఉన్నారు. కాపరి బాధ్యతల ద్వారా మానవ రక్షణ బాధ్యతలను నాటి అపోస్తులలో ఆ తర్వాత వారి వారసులుగా గురుత్వము పొందినటువంటి వారు, వారికి అనుబంధంగా మఠవాస జీవితము జీవించేటువంటి వాళ్ళు ఏ విధముగా నెరవేర్చాలి, ఎలాంటి బాధ్యతలు నెరవేర్చాలి అనేటువంటిది ప్రభువు అందరికీ ఒక అవగాహనకు వచ్చేటట్లు బోధిస్తూ ఉన్నారు. ప్రభువు తనను తాను ప్రప్రథమంగా అంటే తాను ఏ విధముగా ఈ రక్షణ బాధ్యతలు నిర్వర్తించారు అనేది వారికి అర్థం కావడానికి కాను తనను తాను నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి ఒక కాపరిగా పరిచయం చేస్తూ ఉన్నారు. తన మందను జీవజలముల యొద్దకు నడిపించేటువంటి కాపరిగా ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే మనము పూర్వ నిబంధనను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు తనకు ప్రజలకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రారంభములో తండ్రి కుమారుల అనుబంధముగా చెబుతూ ఉన్నారు. ఆ తరువాత భార్యాభర్తల అనుబంధంగా కొన్ని సందర్భాలలో చెబుతూ ఉన్నారు. మరికొన్ని సందర్భాలలో యజమానికి సేవకులకు ఉన్నటువంటి అనుబంధముగాను చెబుతూ ఉన్నారు. మరికొన్ని సందర్భాలలో రాజులకు ప్రజలకు మధ్య ఉండేటువంటి అనుబంధముగా దానిని చెబుతూ ఉన్నారు లేక తెలియచేస్తూ ఉన్నారు.
అయితే రాజులకు ప్రజలకు మధ్య ఉండేటువంటి అనుబంధములు, రాజులు ప్రజలకు రక్షణను కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఒకవైపు తాము రక్షణ కల్పిస్తూ మరోవైపు ఈ ప్రజలను తమకు సేవకులుగా వినియోగించుకుంటూ ఉన్నారు. రాజుకు అన్ని రకాల సేవలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలపై ఉంటుంది. కానీ ప్రభువు ఆ అంశాన్ని ఎక్కడ తొలగిస్తూ ఉన్నారు. నేను సేవ చేయడానికే వచ్చాను కానీ సేవింపబడడానికి రాలేదు అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఒకవైపు రక్షణ, మరోవైపు సేవ, ఈ రెండు బాధ్యతలను కలగలిపినటువంటి బాధ్యత మనకెక్కడ కనిపిస్తుంది అంటే గొర్రెల కాపరిలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు నేను మంచి గొర్రెల కాపరిని అని చెప్పి అంటూ ఉన్నారు. గొర్రెల కాపరి ఏ విధముగా అయితే గొర్రెలను పోషిస్తూ ఉంటాడు, ఏ విధముగా వాటికి సేవ చేస్తూ ఉంటాడు, ఏ విధముగా తిరిగి వాటికి రక్షణ కల్పిస్తూ ఉంటాడో అదే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో మనిషికి కల్పిస్తూ ఉన్నారు. తానే సేవ చేస్తూ ఉన్నారు, తానే పోషణ అందిస్తూ ఉన్నారు, తానే మనకు అన్ని విధాలైనటువంటి రక్షణను కల్పిస్తూ ఉన్నారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ లోకములో మనిషికి అన్ని వైపుల రక్షణ చాలా అవసరమవుతూ ఉంటుంది. రకరకాలైనటువంటి రక్షణ మనకు కావాలి. మొదటిగా సాతాను నుంచి రక్షణ కావాలి. ఎందుకు అంటే ఆది తల్లిదండ్రులు తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకున్నటువంటి కారణము ఈ సాతాను శోధనే, దానికి లొంగిపోవడమే. కాబట్టి మనిషికి ప్రప్రథమ రక్షణ సాతాను నుంచి కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము కాబట్టి క్రూర జంతువుల నుంచి రక్షణ అవసరమవుతూ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ అవసరమవుతూ ఉంటుంది. పలు విధాలైనటువంటి సాధారణ ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా మనకు రక్షణ అవసరమవుతూ ఉంటుంది. వివిధ రకాలైనటువంటి ఈ అంశాల నుంచి మాత్రమే కాదు, కానీ చివరకు మనిషి నుంచి మనిషికి రక్షణ అవసరమవుతూ ఉంటుంది. ఈ మనిషి నుంచి మనిషిని రక్షించడం కోసమే ప్రతి దేశము కూడా రక్షణ శాఖ కోటాను కోట్ల రూపాయలు దాని మీద వెచ్చిస్తూ ఉంటుంది. భోజనానికి, బ్రతుకు తెరువుకు కూడా అంత ఖర్చు వినియోగించదు ప్రభుత్వము, కానీ ఈ రక్షణ కోసమే కోటాను కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంటుంది. అంటే మనిషికి మనిషి ఎంత ప్రమాదకారి అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. అందుకే మనిషి నుంచి మనిషికి రక్షణ అవసరమవుతూ ఉంటుంది. అక్కడ దాకా ఎందుకు, మనలను పరిపాలించేటువంటి ఈ నాయకులు వాళ్ళు కదిలారు అంటే వాళ్లకు చుట్టూ గన్మెన్లు ఉండాలి. మరి అదే సీఎం కనుక ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి వస్తూ ఉంటే అసలు ట్రాఫిక్ని ఆపు చేస్తూ ఉంటారు. ఎవరు ఎంత ఇబ్బంది పడినా దారులు మాత్రం శుభ్రంగా ఉండాలి అని. ఎందుకోసము? అది వాళ్ళ మీద ఉండే గౌరవం కోసం కాదు, వాళ్లకు రక్షణ కావాలి అని. అంతగా రక్షణ బాధ్యతలను స్వీకరిస్తూ ఉంటారు, లేక రక్షణ కల్పిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధముగా కేవలము మనుషుల నుండి మనిషిని రక్షించడానికే మనిషి ఇన్ని తెప్పలు ఈ లోకములో పడుతూ ఉంటారు. మానవ రక్షణ ఎంత ఉన్నప్పటికీ కూడా అవి విఫలమయ్యేటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. రక్షణ వ్యవస్థ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఈ హత్యలు, దొమ్మిలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అంటే మానవ రక్షణ విఫలమయ్యేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఈ కారణము చేతనే మనిషి చివరకు ఏం చేస్తూ ఉంటాడు? దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాడు ఆ రక్షణ కోసము. దేవుడా, ఇక నీవే దిక్కు, నీవే నన్ను కాపాడాలి అని చెప్పి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాడు. ఈ రక్షణకు దేవుడు గనక అవసరము లేకపోతే మనలో ఎవరము కూడా వాస్తవానికి బహుశా దేవుడి దగ్గరికి రామేమో, దేవుడి అవసరము మనకు కనిపించదేమో. ఈ రక్షణ చుట్టూ ఉన్నటువంటి ఏ శక్తుల నుంచి, మనిషి నుంచి రక్షణ అవసరము కాబట్టి మనము భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నాము. లేకపోతే బహుశా దానిని కూడా వదిలివేసే వాళ్ళమేమో.
కాబట్టి ప్రభువు ఏం చేస్తూ ఉన్నారు? నేను మీకు రక్షణ కల్పిస్తాను, శాశ్వతమైనటువంటి రక్షణ నా స్వరాన్ని వింటే మీకు కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు. నా గొర్రెలు నా స్వరము వినను, నేను వానిని ఎరుగుదను, అవి నన్ను వెంబడించను, నేను వానికి నిత్య జీవమును ప్రసాదించను కనుక అవి ఎన్నటికి నాశనము చెందవు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28వ వచనములలో ప్రభువు ఈ మాటలో చెబుతూ ఉన్నారు. కాపరిగా ప్రభువు అంటే రక్షణ అందించేటువంటి వ్యక్తిగా ప్రభువే ఉన్నట్లయితే ఆ రక్షణ వలయములో నుంచి ఎవరు కూడా ఈ మందను లేక ప్రజలను అపహరించేటువంటి అవకాశము లేదు. అందుకే ప్రభువేమంటున్నారు? అవి ఎన్నటికి నాశనము చెందవు, ఎవడునో వానిని నా యొద్ద నుండి అపహరింపలేడు. ఈ లోకములో మనం చూసేటువంటి రక్షణ, ప్రధానమంత్రికి రక్షణ ఉన్నా ఏదో ఒక సందర్భంలో ఆ రక్షణ వలయము తూట్లు పడుతుంది, వాళ్ళనే చంపేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రికి ఎంత రక్షణ వలయం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో అది ఛేదించబడుతూ ఉంది, వాళ్లను చివరకు చంపేస్తూ ఉంటారు. కాబట్టి మానవ రక్షణ విఫలమవుతూ ఉంటుందేమో కానీ క్రీస్తు ఇచ్చేటువంటి ఈ రక్షణ వలయము మాత్రము విఫలము కాదు. ఎవరూ కూడా నా రక్షణ వలయములో ఉన్నటువంటి వారిని దొంగిలించలేరు లేక ఈ రక్షణ వలయాన్ని ఛేదించలేరు అని చెప్పి ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళు ఆ రక్షణ వలయాన్ని ఛేదించలేరు అంటే దర్శన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనములో ఇలా చెప్పబడుతూ ఉంది. సింహాసనాసీనుడైన వాడు తన సాన్నిధ్యపు గుడారముచే వారిని కప్పివేయను. అసలు రహస్యము అదే. సింహాసనాసీనుడైన వాడు తన సాన్నిధ్యపు గుడారముచే కప్పివేస్తూ ఉంటారు. కాబట్టి దైవ సాన్నిధ్యము చేతనే వాళ్ళను కప్పివేస్తూ ఉంటారు. కాబట్టి ఆ గుడారములో ఉన్నటువంటి వ్యక్తులకు ఎప్పుడూ కూడా ముప్పు వాటిల్లేటువంటి అవకాశము ఉండదు లేక ప్రమాదము ఉండదు. మరి మనకు ప్రభువు ఇచ్చేటువంటి ఆ సాన్నిధ్యపు గుడారము ఏమిటి అంటే సాక్షాత్తు మన తల్లి శ్రీసభే. శ్రీసభనే ఒక సాన్నిధ్యపు గుడారముగా ప్రభువు తయారు చేస్తూ ఉన్నారు. ఈ శ్రీసభలో శ్రీసభ ద్వారా ప్రతిబింబించబడుతూ ఉండేటువంటి ఈ సాన్నిధ్యము గురుత్వము ద్వారా మనకు వసగుతూ ఉన్నారు. లేక మరో మాటలో చెప్పుకోవాలి అంటే గురుత్వాధికారముతో కూడినటువంటి శ్రీసభ మనకు తన సాన్నిధ్యపు గుడారముగా ప్రభువు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ శ్రీసభ మన రక్షణ కార్యములో ఓ బలిష్టమైనటువంటి కోటగోడలా ఉంటుంది. పటిష్టమైనటువంటి చేను కంచెల మన చుట్టూ కూడా వేయబడుతూ ఉంటుంది. ఈ గుడారములో మన రక్షణకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోబడుతూ ఉంటాయి. అన్ని అవకాశాలు కల్పించబడుతూ ఉంటాయి. రక్షణకు అవసరమైనటువంటి అన్ని సాధనాలు కూడా దాంట్లోనే సమకూర్చబడుతూ ఉంటాయి. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో ఇలా చెప్పబడుతూ ఉంటుంది. ఎన్నటికి వారికి ఆకలి దప్పులుండవు, సూర్యుడు కానీ ఈ వేడిమి కానీ వారిని దహింపదు, దేవుడు వారి నేత్రములందలి బాష్ప బిందువులను తుడిచివేయను. కాబట్టి ఎవరైతే ఈ శ్రీసభ సాన్నిధ్యపు గుడారములో ఉంటారో వారి స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారి నేత్రములలో కారేటువంటి బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. అవి కారవు అని కాదు, కానీ కారినప్పటికీ కూడా వారికి ఓదార్పు కలుగుతూ ఉంటుంది. బాధ కలిగినప్పటికీ కూడా వారికి ఉపశమనము కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దైవ సాన్నిధ్యపు గుడారములో ఉంటూ ఉన్నారు కాబట్టి వారికి ఇక ఏ విధమైనటువంటి ఆకలి దప్పులు లేకుండా సమస్తము సమకూర్చబడుతుంది అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు. మరి ఏ విధముగా అలా సమస్తము సమకూర్చబడుతుంది అంటే మనకు ఇక్కడ దైవ వాక్కు ఉంటుంది. గురువుల బోధనలతో సహా ఇతర భక్తి కార్యాలతోటి కూడా ఈ గుడారము తయారు చేయబడుతూ ఉంటుంది. మనిషి పుట్టుకొనండి మరణము వరకు ఈ గుడారము చేతనే కప్పబడుతూ ఉంటాడు. కాబట్టి
ఈ గుడారములోనే పోషణ పొందుతూ ఉంటాడు, ఈ గుడారములోనే ఆయన సంరక్షించబడుతూ ఉంటాడు. తద్వారా సురక్షితంగా మోక్షానికి చేరుకుంటూ ఉంటాడు. ఎవరెవరైతే ఈ గుడారము దైవ సాన్నిధ్యపు గుడారము లేక శ్రీసభ అనేటువంటి ఈ దైవ సాన్నిధ్యపు గుడారాన్ని క్రిందికి వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా జ్ఞాన స్నానము చేత క్షాళనమనర్చబడి పవిత్రీకరింపబడుతూ ఉంటారు, దేవుని బిడ్డలుగా మారుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు పవిత్రీకరింపబడినటువంటి ఆ తమలోని పవిత్రత కాపాడుకోవడము కోసమే ఈ భద్రమైన అభ్యంగనము లేక పవిత్రాత్మ ధృవీకరణ అభ్యంగనము అనేటువంటి దివ్య సంస్కారము ద్వారా దైవశక్తి వారికి లభిస్తూ ఉంటుంది, ఆత్మ వసగబడుతూ ఉంటుంది. మళ్ళీ బలహీనతలతో మలినమైపోకుండా వెనుకబడిపోకుండా ఉండడానికి ప్రభువు తన శరీర రక్తాలతోటే దివ్య సత్ప్రసాదం అనే దివ్య సంస్కారము ద్వారా మనలను ఎప్పటికప్పుడు బలిష్టము చేస్తూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు. ఏలీ ప్రవక్త ఎడారిలో ప్రయాణించేటప్పుడు ఏ విధముగా పోషింపబడి రొట్టె నీళ్ల చేత 40 రోజుల పాటు ఏకబిగిన నడిచి హోరేబు పర్వతాన్ని చేరుకుంటూ ఉంటాడు. అలాగే మన జీవిత కాలము ప్రయాణములో ఒకసారి కాదు కానీ అవసరమైనప్పుడల్లా తరచూ కూడా తన శరీర రక్త పోషణ ద్వారా మనలను ఎప్పటికప్పుడు బలోపేతులను చేసి మోక్షం అనేటువంటి ఈ హోరేబు పర్వతాన్ని మనము చేరుకోవడానికి అవసరమైనటువంటి బలాన్ని ప్రభువు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. మరి ఆత్మ ఇచ్చగించినను శరీరము బలహీనముగా ఉంటుంది, దుర్బలమైనది అని ప్రభువు అంటూ ఉన్నారు. ఈ దుర్బలత్వాన్ని అధిగమించడానికి శారీరకపరమైనటువంటి ఇబ్బందులు, వ్యాధి బాధలు శరీరాన్ని బాధించకుండా ఉండడానికే వ్యాధిగ్రస్తుల అభ్యంగనము అని చెప్పి దివ్య సంస్కారాన్ని ప్రభువు స్థాపిస్తూ ఉన్నారు. మరి పవిత్ర జీవితానికి సోపానముగానే ఈ వివాహము, జ్ఞాన వివాహము అనేటువంటి దివ్య సంస్కారాన్ని కూడా స్థాపించే దాని మీద పవిత్ర జీవితము జీవించడానికి, కుటుంబము స్థిరపడడానికి, తద్వారా సమాజము పవిత్రతలో స్థిరపడడానికి ఆ దివ్య సంస్కారాన్ని ప్రభువు స్థాపిస్తూ ఉన్నారు. ఈ విధముగా ఇన్ని సంస్కారాలను నిర్వహిస్తూ మనందరినీ కూడా ప్రభుని స్థానములో ఆ రక్షణ మార్గములో నడిపించడానికి గురుత్వము అనేటువంటి దివ్య సంస్కారాన్ని స్థాపించే దానినే మనకు ఒక కప్పడముగా తయారు చేస్తూ ఉన్నారు. అన్ని వైపుల నుంచి కూడా క్రైస్తవ జీవితాన్ని కంటికి రెప్పలా కాపాడడానికి ఇదిగో ఈ గురుత్వాన్ని ప్రభువు స్థాపించే వారికి అనుబంధముగా సహకారులుగా ఉండడానికే ఇక్కడ మనకు మఠవాస జీవితము కూడా నెలకొల్పబడుతూ ఉంటుంది. ఈ విధముగా మనలను కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు పరిపూర్ణమైనటువంటి రక్షణను అనుగ్రహించడానికి ప్రభువు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈ రక్షణలో లేక ఈ దైవ సాన్నిధ్యపు గుడారములో మనము క్షేమముగా ఉండాలి అంటే మనము చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. అదేమిటి అంటే ప్రభువైన యేసు స్వరాన్ని మనము వినాలి. మన చెవులు తుప్పు పట్టకూడదు, మన చెవులలో వినికిడి పోకూడదు. ఆ ప్రభుని స్వరాన్ని వినేటువంటి శక్తి మనకు ఉండాలి. ప్రభువు ఏమంటున్నారు? నా గొర్రెలు నా స్వరమును వినను, అవి నన్ను వెంబడించను. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనములో అంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుని స్వరాన్ని మనము విన్నప్పుడు మాత్రమే మనము ప్రభువుని వెంబడించగలము. ఇప్పుడు గొర్రెల మంద ఆ కాపరి స్వరాన్ని విన్నప్పుడు, గొర్రెల కాచేవాని స్వరాన్ని వింటేనే ఆయన ఎక్కడున్నాడో అటువైపుకు వెళుతూ ఉంటాయి. ఒకవేళ గొర్రెలు అక్కడి నుంచి దూరంగా పోయాయనుకోండి, ఆ స్వరము వినేటువంటి అవకాశము వాటికి ఉండదు. అప్పుడు కాపరి స్వరాన్ని వినకపోతే అవి ఎటుపోతున్నాయో తెలియదు, ఏం చేస్తున్నాయో తెలియదు, ఏ ముళ్ళ పొదలలోకి పోతూ ఉంటాయి, ఏ లోయల్లోకి పోతూ ఉంటాయి. ఫలితంగా తమ జీవితాన్ని ప్రమాదంలో పడవేసుకునేటువంటి అవకాశాన్ని చేజేతులా కొని తెచ్చుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆ స్వరాన్ని వినకుండా పోయేటువంటి దుర్గతి తమకు రాకుండా తమ కాపరిని అంటిపెట్టుకొని ఉంటాయి. అలాగే మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు స్వరాన్ని మనము వినాలి.
వినాలి అంటే ఆయనను ఎప్పటికప్పుడు కూడా అంటి పెట్టుకొని ఉండాలి. మరి అంటి పెట్టుకుని ఉండడానికి మనము చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, ఆ స్వరము ఎక్కడెక్కడ మనకు వినిపిస్తుంది అంటే ప్రధానంగా బైబిల్ గ్రంథ పఠనము ద్వారా, ధ్యానము ద్వారా. బైబిల్ గ్రంథాన్ని ఏ రోజు కూడా మనము వదిలిపెట్టకూడదు. సాధారణంగా సెల్ఫ్లో పడేస్తాము, ఎప్పుడు అవసరమైనప్పుడు దుమ్ము దులిపి చూసుకుంటూ ఉంటాము. కాదు, అత్యంత పవిత్రమైనటువంటి ఈ గ్రంథాన్ని ప్రతిరోజు ప్రతి కుటుంబము, ప్రతి మనిషి తప్పనిసరిగా పఠించాలి. అప్పుడే మనము మన కాపరి అయిన క్రీస్తు స్వరాన్ని వినడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత బైబిల్ గ్రంథ బోధనలు. ఎవరు ఈ బోధనలు మనకు ఇస్తారంటే ప్రధానమైనటువంటి ఆ రక్షణ వలయంలో ఉన్న రక్షణ కవచమైన గురుత్వము మనకు అందిస్తూ ఉంటుంది. అందుకే గురువులు ఇచ్చేటువంటిది ఉపదేశము అని పిలుస్తాము. అవి ప్రసంగాలు కాదు. మనం ఏదో పొరపాటున ఈ మాటలు తెలుగు సరిగ్గా రాక వివిధ రకాలుగా పిలుచుకుంటాం. కానీ నేను పూజలో చెప్పేటువంటిది ప్రసంగము ఏనాటికి కాదు. ప్రసంగాలు ఎవరైనా చెప్పవచ్చు, కానీ ఇది ఉపదేశము. ఒక తండ్రి కుమారుడికి ఇచ్చేటువంటి ఉపదేశము, ఒక గురువు తన శిష్యులకు ఇచ్చేటువంటి ఉపదేశము. తమ జీవితాలను ఎలా మలుచుకోవాలి, ఎందుకు మలుచుకోవాలి, ఏ పరిస్థితులలో ఎలా మన జీవితాలను నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరము ఉంది అని ఇక్కడ గురువు మనకు ఉపదేశిస్తూ ఉంటారు. కాబట్టి మనము బైబిల్ గ్రంథం చదువుకున్నప్పుడు అంతా మనకు అవలోకానికి రాకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ ఈ రక్షణ కవచములో భాగస్థులైనటువంటి గురుత్వము ఉంది. ఈ గురుత్వము ద్వారా ఇవ్వబడేటువంటి ఉపదేశము మనము ఏం చేయాలి, ఎలా చేయాలి, బైబిల్ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రభువు ఉద్దేశ్యం ఏమిటి, దేవుని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి, లక్ష్యం ఏమిటి అనేటువంటిది మనకు ఉపదేశిస్తూ ఉంటారు. ఆ ఉపదేశానుసారము మన జీవితాలను మలుచుకోవడానికి మనకు అవకాశము కలుగుతూ ఉంటుంది. అలా ఆలకించినట్లయితే, ఆ ఉపదేశాన్ని మనం మనస్ఫూర్తిగా ఆలకించినట్లయితే మన జీవిత గమనాన్ని ఎటువైపు మరల్చుకోవాలో, ఏ విధముగా మరల్చుకోవాలో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత మన వ్యక్తిగత సాంఘికపరమైనటువంటి ప్రార్థనల ద్వారా దేవుడు మనకు ప్రేరణను కలిగిస్తూ ఉంటారు. మన మనసు దేవునిపై కేంద్రీకరించి ప్రార్థన చేస్తే మనసు ప్రశాంతత పొందుతుంది. ఆ ప్రశాంతతలో నుంచి దైవ స్వరము మనకు వినిపిస్తూ ఉంటుంది. అది కేవలము మనస్సుతో మాత్రమే ఆ దైవ స్వరాన్ని మనము వినగలము. అంటే దేవునిపై మనము లగ్నము చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అదే మన ఆలోచనలను, మన క్రియలను కూడా నిర్దేశిస్తూ ఉంటుంది. ఈ విధముగా మనము దైవ స్వరాన్ని ఆలకించినట్లయితే క్రీస్తు సాన్నిధ్యాన్ని నుంచి దూరంగా పోము. మన జీవితాలను సరైనటువంటి మార్గంలో పెట్టుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.